ప్రస్తుతం మనతో పాటు రామచంద్రరావు గారు 12 సంవత్సరాలు మోడీ పాలనలో ఇప్పటి వరకు సక్సెస్ అయ్యింది ఏం లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రధానంగా విమర్శిస్తుందండి. సో మోడీ చేసినటువంటి ప్రగతి ఏమనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ కాబట్టి ఏదో అంటది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, మీరు 40-60 సంవత్సరాలు పరిపాలించారు, మీరు ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు? మీరు 60 సంవత్సరాలు 40-70 ఎయిర్పోర్ట్లు కడితే మీరు 150 ఎయిర్పోర్ట్లు కట్టినాం. మీరు 6 ఐఐటీలు కడితే మీరు 20 ఐఐటీలు చేసినాం 12 సంవత్సరాలు. మీరు ఐఐఎం లో 6 పెడితే మేము 20 ఐఐఎం చేసినాం. ఎన్ఐటీలు మీరు 10 పెడితే 30 ఎన్ఐటీలు చేసినాం. మీరు సెంట్రల్ యూనివర్సిటీ పెంచినాం, ఎయిర్పోర్ట్లు పెంచినాం, రైల్వే లైన్ పెంచినాం, జాతీయ రహదారుల కిలోమీటర్లు పెంచినాం, కొత్త ట్రైన్ తీసుకొచ్చినాం, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఉండగా కూడా ఈ రకమైనటువంటి మాట మాట్లాడితే ఎట్లని? అంటే తెలంగాణకు మోడీ చేసింది ఏం లేదు, 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఒక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు కావచ్చు, ఇవేమి చేయలేకపోయారు కదా అండి. పేర్లు మార్చడం అండ్ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్లకి దారాదత్తం చేయడం తప్ప. వాళ్ళు మా పేర్లు మార్చుకొని వాళ్ళు పెట్టుకుంటున్న పథకాలని కూడా మేము ఇచ్చే నిధులతోనే ఈ రోజు తెలంగాణ నడుస్తుంది. ఇప్పటికే 13 లక్షల కోట్ల తెలంగాణకి ఇచ్చినాము. ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీని బద్నాం పెట్టడానికి రకరకాలుగా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ తెలంగాణనే కాదు, దేశం అంతా కూడా ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఒక పరిపాలనతో వికసిత్ భారత్ వైపు వెళ్తా ఉన్నాం. డెవలప్డ్ ఇండియాకు మేము అంతా చూస్తా ఉన్నాం. డెవలప్డ్ తెలంగాణ కూడా అవుతుందని చెప్పేసి కూడా మోదీ గారి నాయకత్వం జరుగుతా ఉంది. 2028లో గెలిచి మోడీ గారికి తెలంగాణ గిఫ్ట్ ఏమని ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు ఈ సందర్భంగా? డెఫినెట్ గా 2028లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు.